మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు షేక్ గయాస్ బాషా, తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తని. ముఖ్యంగా ఈరోజు ఒక విజనరీ ఉన్న నాయకుడిగా ప్రపంచంలోనే ప్రఖ్యాత పొందినటువంటి గొప్ప సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కనిగిరి నియోజకవర్గ ప్రజల పక్షాన, కార్యకర్తల పక్షాన నేను హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు కనిగిరిలో అమరావతి గ్రౌండ్స్‌లో మా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్‌లో మరి బ్రెడ్, పాలు అన్నీ గూడా డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే మొత్తం మీద ఒక విజనరీ ఉన్న నాయకుడిగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి మనందరికీ తెలుసు. పార్టీ పటిష్టత కోసం ఆయన చేసినటువంటి కృషి, ఎన్టీ రామారావు గారి తర్వాత పార్టీని పటిష్టపరచడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. కార్యకర్తలందరినీ చేరదీసి ఉన్నతమైనటువంటి పదవులిచ్చి పార్టీని బలంగా నిలబెట్టి ఈరోజు అద్భుతమైనటువంటి విజయం సాధించి మరి పరిపాలనలో ఉన్నటువంటి నాయకుడు. మరి పారిశ్రామిక రంగంలోనే కాదు, అన్ని రంగాల్లో గూడా ఆంధ్రప్రదేశ్‌ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలనేటువంటి ఆయన సంకల్ప బలానికి కార్యకర్తలుగా మేమందరం తోడుంటాం. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌ని మా మా స్వర్ణాంధ్రప్రదేశ్‌గా ఖచ్చితంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు దోహదపడాలి. ఇవన్నీ గూడా నెరవేరుతాయి. ఎందుకంటే ప్రజలకి కావాల్సినటువంటి ప్రతి పనిని గూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలలోకెళ్ళి ఆయన చేస్తున్నటువంటి విధానం ఈరోజు చూసుకుంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? వాళ్ళకి ఉపాధి ఎలా అనేటువంటిది గూడా ఆలోచించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని నేను నమ్ముతూ చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి ఈ రోజున మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు గూడా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇంతకుముందు ఉపాధి పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది. అంటే వెలుగు అనేటువంటిది తీసుకురావటం గానీ, తర్వాత వీళ్ళందరికీ గ్రూపులు చేసి మరి మహిళలకి వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి ఇవన్నీ గూడా కల్పించి బ్యాంకుల ద్వారా రుణాలు గూడా ఇప్పించినటువంటి ఘనత కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. కాబట్టి ఆయన నేతృత్వంలో మరి పార్టీ మరింత బలోపేతం అవుతుందని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం గూడా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు గాబట్టి, అందరూ కలిసి సమిష్టిగా ఆంధ్రప్రదేశ్‌ని మరి అభివృద్ధి పదంలో నడిపించడానికి మరి జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో అందరూ సమిష్టిగా పనిచేయాలని గూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే పార్టీ ముందు నుంచి కూడా నేను ఉన్నాను గాబట్టి మరి అందరూ గూడా సీనియర్ కార్యకర్తలు గానీ, నాయకులు గానీ అందరూ గూడా కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడొచ్చిన యూత్‌కి గూడా ప్రాముఖ్యత ఇస్తూ మా ఉగ్రనరసింహారెడ్డి గారు ముందుకు సాగుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మా తెలుగుదేశం ప్రభుత్వం రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.